కాశీ పుణ్యక్షేత్ర ప్రాముఖ్యత, చూడవలసిన ప్రదేశ విశేషాలు. కాశీ లేదా వారణాసి భారతదేశ అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. వరుణ, ఆసి అనే రెండు ఉపనదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు ఏర్పడింది. బ్రిటిష్ వారి పాలనా సమయంలో వారణాసి బెనారస్ అయింది. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలో ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది. ఇక్కడ గంగానది హిందూ మతం, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం. ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరంలో లేదా దాని పరిసర ప్రాంతాలతో అనుబంధం కలిగి ఉన్నారు. కాశీ పుణ్యక్షేత్రం. కాశీలో ముఖ్యమైన ప్రదేశాలు. కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు: 1. కాశీ విశ్వనాథుని దేవాలయం. 2. అన్నపూర్ణాలయం. 3. విశాలాక్షి ఆలయం. 4. కాలభైరవాలయం. 5. మృత్యుంజయేశ్వరాలయం. 6. సారనాథ్ మందిరం. 7. వ్యాసకాశి. 8. దండపాణి మందిరం. 9. చింతామణి గణపతి మందిరం. 10. బిర్లా టెంపుల్. 11. సంకట విమోచన హనుమాన్ మందిరం. 12. శ్రీ త్రిదేవి మందిరం. 13. దుర్గా మందిరం. 14. తులసి మానస మందిరం. 15. గవ్వలమ్మ మందిరం. 16. కేదారేశ్వర మందిరం. 17. తిలబండేశ్వరాలయం. 18. జంగన్వాడి మఠ్. 19. గంగాహారతి. 20. బిందు మాధవుడు. 21. వారాహిదేవి. 22. దత్త మందిరం, దత్తపీఠం. ఇలా కాశీలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ దాదాపు 23,000కు పైగా దేవాలయాలున్నాయి. కాశీక్షేత్రం. కాశీక్షేత్రం పురాణ కథనాలు. చరిత్ర. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ కథల ద్వారా తెలుస్తుంది. హిందువుల 7 పవిత్ర నగరాల్లో కాశీ ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగర ప్రసక్తి ఉంది. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యమైంది.
తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో అతని రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. పురాణ కథనాలు. కాశీ శివస్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్ళారు. అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలను సప్తముక్తి నగరాలు అంటారు. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉంది. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అథర్వణ వేదంలో వర్ణించబడింది. అథర్వణ వేదకాల ప్రజలు ఇక్కడ నివసించారు. 8వ శతాబ్దంలో 23వ జైన గురువు మరియు ఆరంభకాల తీర్థ గురువు అయిన పర్ష జన్మస్థానం ఇదే. వ్యాపార వాణిజ్యం. వారణాసి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాసి పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు మరియు శిల్పాలకు ప్రసిద్ధి. ప్రముఖులు. గౌతమ బుద్ధుడు జననం 567 క్రీస్తుపూర్వం నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీస్తుపూర్వం 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. 8వ శతాబ్దంలో ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు. శంకరాచార్యుడు శివారాధన విధానాలను సాధికారికంగా ఆరంభించిన తర్వాత వారణాసి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది. ముస్లిం పాలన కాలంలో కాశీ. మౌర్యుల కాలంలో తక్షశిల మరియు పాటలీపుత్ర మధ్య ఉన్న రహదారితో కాశీపట్నం అనుసంధానించబడి ఉంది. 1194 వారణాసి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వంసం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్దాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్ఘన్ దండయాత్ర తర్వాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాసిలోని మరికొన్ని ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఆఫ్ఘన్ రాజు సికిందర్ లోడి హిందువుల అణచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే వారణాసిలో మేధావులకు మరియు తాత్విలకు కేంద్రంగా మారింది. మధ్యకాలంలో వారణాసి మత సంప్రదాయాలకు మరియు విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమ కాలంలో వారణాసిలో 1389లో రామభక్తుడైన కబీర్దాసు జన్మించాడు. కబీర్దాసు రచించిన భక్తి రసపూరిత కీర్తనలు 15వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి. 15వ శతాబ్దంలో సంఘ సంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు మరియు మతగురువు అయిన రవిదాసు వారణాసిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ల పరిశ్రమలో పనిచేశాడు. అలాగే భారతదేశము మరియు దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాసిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాసిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కు మత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.